ఇలా నేను గెలిపించుకు నువ్వు తప్పుకో ఊగోడు నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చేసి అలా గెలిపించుకోరా. తర్వాత నీ ప్రాధాన్యత నాకు కవితోటి కాదు మమతోటి కాదు ఏంకన్నా నాకు చెల్లె సేమ్ ఉంటుంది. నాకు మమత నీకు అన్ని విధాలుగా మీరు ఫైనాన్షియల్గా హైదరాబాద్ సెట్ కానీ మీరు ఒక రేంజ్ కోరి నీ పాత పొజిషన్కు నువ్వు రావేకన్నా నేను చేపిస్తాను. నేను రేపు మాకు సీఎం అవుతా. నేను మీకు అంత హామీ ఇస్తున్నాను. ఆ మాట నమ్మురంటే జెడ్పీటీసీ కూడా నేను వదులుకున్నాను. జనం అంతా నువ్వు ఖచ్చితంగా ఉండాలి ఇండిపెండెంట్గా వేయమని చెప్పినా కానీ నేను అన్న గౌరవించి జెడ్పీటీసీ కూడా వదులుకున్నాను. లాస్ట్ మా ఆవిడ ఏమన్నది ఒక నెల 2 నెలలు తిరిగినాక అన్న మా పరిస్థితి చాలా సార్ అంటది, సార్ మా పరిస్థితి బాగాలేదు సార్. ఆ డబుల్ బెడ్రూమ్కి ఇచ్చిన ఎకరం కూడా 20 కోట్లు ఇలా వర్త్, అది కూడా మా ఆయన కొనలేదు. అది నా కట్టంలో మా అమ్మ నాన్న ఇచ్చిన ప్రాపర్టీ. ఏడా వేములవాడ నా 600 కాదు, నా అమ్మ నాన్న ఇచ్చింది అమ్మి నేను కొనుక్కున్నది. అది ఎకరం కూడా మా ఆయన నీకు తొందరపడి ఇచ్చిండు, కానీ అది కూడా నా ప్రాపర్టీ. కానీ ఏదో రకంగా మీరు హెల్ప్ చేస్తాను ఆశతో ఉన్నాం. ఇన్ని రకాలుగా మేము బాధలు ఉన్నామని ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఓకే అమ్మ నీకు నేనున్నా. లాస్ట్ ఒక మాట, ఒక బర్త్డేకి 20 లక్షలు పెట్టినని కొన్ని టైంలలో టైట్ పొజిషన్ అవుతుంది కదా, ఆ టైంలో నా బిడ్డకి ఇంజనీరింగ్ సీటు నేను ఎన్నో రకాల పబ్లిక్ మొత్తం కాదని డిసైడ్ అయినా. ఆయన చేయడం నాకని డిసైడ్ అయినాక చాలామంది పిల్లల కోసం ఫీజులు అడిగినా ఏదడిగినా ఎలాంటిది రూపాయి పని చేయకుండా నా బిడ్డ కన్నా నాకు టైట్ ఉందని ఒక 10 లక్షల రూపాయలు డొనేట్ మీరు చెప్తే అయిపోతుంది. అంటే ఒక సీటు కూడా ఇంజనీరింగ్ సీట్ కూడా నాకు ఇవ్వలేకపోయింది. అది ఎంతవరకు ఎంత బాధ ఉంటుంది ఒకసారి ఆలోచించి. తర్వాత నా కొడుకును కూడా నేను తోటాగా ఇంటికి మాకు పొలిటికల్గా ఇద్దరికి వేరే పొలిటికల్ పడదు కావచ్చు, కానీ వ్యక్తిగతంగా మంచి దోస్తులమే. ఆయన ఇంటికి 15 సంవత్సరాలు నేను ఇంటికి అనేది ఆయన ఇంట్లో పోలేను. అటువంటిది రామన్ నువ్వు పోలేదంటే నువ్వు నడవని పట్టుకపోయినా నేను పోయినా. అన్న గౌరవించి పోయినందుకు అక్కడ చాయ్ బీ తాకుండా మా ఫ్యామిలీతో ముచ్చబెట్టుకుంటా. అరే వీడు ఏం చేస్తున్నాడు చిన్నోడు అంటే వాడు 24 చేస్తున్నాను హైలైట్ అవుతున్నాడంటే ఢిల్లీ ఒకటి వాడు బయట పంపాలంటే ఏడలేదు. పెద్ద సార్లు చెప్తా, పెద్ద సార్ మనిషి ఉన్నాడు, వాడిని ఈయనే సెట్ చేద్దాం, నువ్వు ఎటు దొరకను. ఏమ్మా అన్న చెప్పినాక ఇంకేముంటుందని నేను చల్లగా అన్న చేస్తాడు కదా నా కొడుకుది అనుకుంటే 6 నెలలు తిరిగిన అన్న చుట్టూ అన్న సీట్ పోతుంది టైం ఒక ఫోన్ పెట్టి అందులో కూడా అన్న దొరకడే సీట్ రాదు. 4 ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ అప్పసొప్ప చేసి మళ్ళీ మామూని అది చేసిన అంటే ₹1 అనేది కూడా హెల్ప్ అనేది జరగనప్పుడు నా సొంతవరకే జరగనప్పుడు నేను పార్టీలు ఉండమంటారా ఇలా టీఆర్ఎస్ పార్టీలకి ఎందుకు పోయినా అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు నా వ్యక్తిగతంగా నాకు ఎలాంటి లబ్ధి కాదు, నా పిల్లలకు కాదు. ఇంతగానం ఆయన కోసం జెడ్పీటీసీ వదిలేసుకున్నా ప్రతిదానికి ఆయన మాట గౌరవించి 10 ఏళ్ళు చేసినాక నాకంటే ఎవడు తోపు ఇక్కడ చేసినోడు మన జిల్లాలో కేటీఆర్కు నాకంటే సేవలు చేసినోడు ఎవడున్నాడు ఒకటి చూపెట్టు. నాకే చేయనప్పుడు మీరు బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న లీడర్లకు ఎవరికి చేస్తారు ఒక్కసారి ఆలోచించి మీరు మనసు పెట్టుకుని ఆలోచించి. అందుకే అన్నీ ఆలోచించి అన్నీ తీసుకొచ్చి వాటికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ లాస్ట్ ఒక 5 నెలల ముందు కూడా రామన్న చుట్టూ తిరిగి అన్న ఈ ల్యాండ్లు ఇవ్వబో చేయవు, నేను ఇల్లీగల్ చేస్తే పోలీసు వాళ్ళు కేసులు ఉంటే కథ ఉంటాయి. ఒక మాట అన్న కన్జర్వేషన్ జోన్ అనేది నీ చేతుల పని. ఫైల్ అనేది రామన్న సంతకం పెడితేనే ఫైల్ మూవ్ అయ్యేది. రామన్న ఒక ఫోన్ చేస్తే ఒక మనిషి గరీబ్ చేయొచ్చు, మనిషి 100 కోట్ల కూడా చేయొచ్చు. రామన్న తలుచుకుంటే ఆయన మనసుకు రావాలి, ఆయన మనసులోకి ఎందుకో చేసుకున్నాడు. ఇవన్నీ నాకు కూడా తెలుసు. కానీ నేను ఏమడిగినా అన్నకి ఈ ల్యాండ్ ఒక పెద్ద మనుషులు వచ్చారు, నాకు 45 డేస్ దాదాపు 15 కోట్ల రూపాయలు ఇచ్చింది నా దగ్గర పెట్టింది. అన్న ఈ పని చేసుకో మీ రామన్నతో నువ్వు బాగుపడుతావు, నీ లైఫ్ బాగుపడతావు, 15 కోట్లు వస్తాయంటే రామన్న ఇనిషియల్ వేయాలి. జస్ట్ ఇనిషియల్ అయితే 15 కోట్లు నాకు వస్తాయి. నాకు అప్పులో మీద తిరిగి ఇవన్నీ ఎఫెక్ట్ అయినా పోతుందని చెప్పేసి అన్నకి ఇది పరిస్థితి ఒకటే సంతకం అన్న నువ్వు పెడితే ఇది లీగల్గా నువ్వు చేసేది. నేను రాకుండా ఇంకోడు కూడా వస్తాడు నా సొంత వచ్చి చేసుకోపోతాడు. అన్న దీని ఒక సంతకం పెట్టాను నాకు 15 కోట్లు వస్తాయంటే ఇంకా రేపురా ఎల్లుండిరా ఎన్ని సభలని షాద్నగర్ పోయినా మా మమతని ఇద్దరు షాద్నగర్ పోయినాం, కామారెడ్డి పోయినాం, నిర్మల్ పోయినాం, ఎన్ని రకాలు పోయి అన్నకి ఇది పరిస్థితి. ఓ లెటర్ పెట్టుకొని పోతే రేపు ఎల్లుండి అనుకుంటే 5 నెలలు గడిపి దాంట్లో కూడా అన్న ఇంకన్నా అయితే 4 సార్లు ముందు నాకు అనుమానం వచ్చింది. ఇంకా 15 కోట్లు పెడితే నేను ఏడ బాగుపడతా అనుకుంటున్నామో అని. అన్న ఒక మాటనే 15 కోట్లు నాకు కాదు, 5 కోట్లు నాకు సరిపోతాయి. ఇప్పుడున్న ప్యాకెట్ మనీ లెక్క నాకు ఇబ్బందులు పోతాయి. 10 కోట్లు నువ్వు ఎవరికి ఇవ్వటాలకి ఇస్తా, నువ్వే తీసుకో. సిరిసిల్లలో ఎవరు చనిపోయినా ఏ కార్యకర్త కావచ్చు ఎవరికైనా ₹1,00,000 ఇచ్చుకుంటావు, ఇవి బట్టి ఇస్తా, 10 కోట్లు ఇవి నీయే, 5 కోట్లు చాలని అనిపోయినా అది కూడా చేయలేకపోయినాడు. ఒక్కసారి ఆలోచించు ఎంత బాధాకరం ఇది. ఆయన చేతిలో పని ఆయన ఇష్టలేయాలి. ఆయన నాకంటే తర్వాత ఇంకో 2-3 వేలు ఫైల్ చేసుకున్నారు, బంగారం సంపాదించుకున్నారు, ఫైల్ సంపాదించుకున్నారు. ఆ రకం కూడా జరిగింది. ఇక దానికంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటే మనుషులనే ఎందుకు చెప్తున్నారంటే మామూలుగా కాదు. ఇంత టార్చర్ 10 సంవత్సరాల మామూలు టార్చర్ పడలేదు. అంటే ఎలాంటి లబ్ధి కాదు కదా. నేను సింగిల్ ఏంటి ఛాయ్ తాగితే కూడా ప్రతి రూపాయలు ₹500 కట్టినా, భోజనం చేస్తే కూడా ₹1000 కట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు రామన్నకు చుట్టుగా ఉన్న
ఎంబడున్న కార్యకర్త ఎంబరున్న వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్ బాయ్లు, ఆఫీస్ వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు కూడా బాధతోనే ఉన్నారు తప్ప ఎవరికి లబ్ధి పొందలేదు. ఓన్లీ వాళ్ళకి కేవలం వాళ్ళ రిలేషన్, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు